ఫెయిల్యూర్ అండ్ సక్సెస్ స్టోరీ ఏంటో చూసేయండి మరి. దీనికోసం 1 కప్ ఇడ్లీ రవ్వని వాటర్ తో కడిగి వాటర్ వంపేసి వాటర్ యాడ్ చేసి 10 నిమిషాలు పక్కనుంచుకోవాలి. 1 కప్ అటుకులని వాటర్ తో కడిగి వాటర్ వంపేసి 1 కప్ పెరుగు వేసి 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. 10 నిమిషాల తరువాత అటుకులను మిక్సీ జార్లో వేసి మెత్తగా రుబ్బుకుని ఒక బౌల్లోకి తీసుకొని ఇడ్లీ రవ్వలోని నీటిని పిండేసి రవ్వను అటుకుల మిశ్రమంలో వేసి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. పిండి చాలా అనిపించి హాఫ్ పిండి వేరొక బౌల్లోకి తీసుకున్నానండి. రిమైనింగ్ పిండిలో వాటర్ యాడ్ చేసుకొని ఇడ్లీ కన్సిస్టెన్సీ వచ్చాక ఇడ్లీ పాత్రలకు నూనె పూసి ఇడ్లీలను వేసుకొని 10 నిమిషాలు హై ఫ్లేమ్ లో కుక్ చేసి తీస్తే అబ్బా ఇడ్లీ ఎంత స్మూత్ గా వచ్చాయో అనుకుని ఆత్రంగా ప్లేట్ లోకి తీసుకొని తినడం స్టార్ట్ చేశాక 2 ఇడ్లీలు తినంగానే ఏంటబ్బా ఈ ఇడ్లీ ఇలా ఉంది అనిపించాయండి. ఇక మిగిలిన పిండిని ఇడ్లీ చేయలేక పిండిలో గోధుమ పిండి, ఆనియన్స్, కరివేపాకు వేసి పునుగులు వేసుకున్నా. పునుగులైతే సూపర్ గా వచ్చాయి.